నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రసాబసగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది అంటూ ఆరోపించిన టీడీపీ సభ్యులు. వాడి వేడిగా సాగిన చర్చ. వేమూరు నియోజకవర్గం జంపని గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు. గుంటూరు జిల్లాలో మహిళలకు రక్షణగా ఉండేందుకు ఎస్పీ సతీష్ కుమార్ మహిళా మీకోసం కార్యక్రమాన్ని తీసుకువచ్చారు. ఈ మేరకు ప్రత్యేక వాహనాలు హెల్ప్ లైన్ నెంబర్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి రైళ్లు బస్సులో రాత్రి వేళల్లో గుంటూరుకు వచ్చినప్పుడు వాహనాలు అందుబాటులో లేక ఇబ్బందికర పరిస్థితులు ఉంటే హెల్ప్ లైన్ నెంబర్కు టోల్ ఫ్రీ నెంబర్ 112కు పోలీసుల హెల్ప్ లైన్ నెంబర్ 97 46 41 46 41కి గానీ ఫోన్ చేయవచ్చని చెబుతున్నారు పోలీసులు. వెంటనే పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని సురక్షితంగా ఇళ్లకు తీసుకువెడతారు. మహిళలు బాలికలు వేధింపులు ఎదుర్కొంటున్నా కూడా ఈ నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. సోమవారం మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా గుంటూరులో ఎస్పీ సతీష్ కుమార్ ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రత్యేక స్క్రీన్ల ద్వారా విద్యార్థులు తిలకించే విధంగా పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. మహిళా మీకోసం కార్యక్రమంలో భాగంగా గుంటూరులో 4 కార్లు 8 బైక్లను, తెనాలిలో 2 కార్లు 4 బైక్లు, మంగళగిరిలో 2 కార్లు 4 బైక్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ వాహనాలకు జీపీఎస్ కూడా అమర్చారు. ఇవి గస్తీ తిరుగుతుంటాయి. పోలీస్ కంట్రోల్ రూమ్లోని హెల్ప్ లైన్ నెంబర్కు ఎవరైనా కాల్ చేస్తే వెంటనే అక్కడ సిఐ ఆధ్వర్యంలో సిబ్బంది సమీపంలో ఉన్న గస్తీ వాహనంలోని సిబ్బందికి సమాచారం ఇస్తారు. వారు వెంటనే బాధిత మహిళల దగ్గరకు వెళతారు. తీసుకెళ్లి జాగ్రత్తగా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తారు. రాత్రి వేళ మహిళలు ఇబ్బంది పడకూడదనే గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఈ కార్యక్రమాన్ని తీసుకువచ్చినట్లు డీఎస్పీ జనార్దనరావు తెలిపారు. మహిళలకు భద్రతకు సంబంధించి ఏ అవసరం వచ్చినా తమ హెల్ప్ లైన్ నెంబర్కు ఫోన్ చేసి చెప్పొచ్చని కోరారు. 5 నిమిషాల్లో పోలీసులు అక్కడికి చేరుకుంటారని, వారి వాహనంలో వారి గమ్యస్థానాలకు తీసుకువెళ్తారని వెల్లడించారు. మహిళలకు రక్షణ కల్పించడం తన బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పరిధిలోని అన్ని స్టేషన్ల సిఐలు, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో మహిళా మీకోసం అనే కార్యక్రమం ఇనాగ్రేట్ చేయబడడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్యోద్దేశం ఏంటంటే ఒంటరిగా ఉన్న మహిళలు ఆపద సమయంలో ఆదుకోవడం అనేది లక్ష్యం. తెనాలి పరిధిలో అర్ధరాత్రి ప్రయాణం సింగిల్గా వెళ్ళే అంటే ఒంటరిగా వెళ్ళే మహిళలు ఈ 112 కానీ 9746414641కి ఫోన్ చేస్తే మిమ్మల్ని సురక్షితంగా ఇంటి దగ్గర దింపడం జరుగుతూ ఉంది. అట్లాగే ఎవరైనా భర్త బాధితులు ఏదైనా ఉండి ఇంట్లో నుంచి బయటకు రాలేనప్పుడు ఈ నంబర్కి డైల్ 112 కానీ మేము ఇచ్చిన 974641కి ఫోన్ చేస్తే ఈ మహిళా మీకోసం కేటాయించబడిన ఉమెన్ పీసీలు ఇమీడియట్గా అటెండ్ అయ్యి వాళ్ళ గ్రీవియన్స్ని తీర్చడం జరుగుతూ ఉంటుంది. ఎవరైనా ర్యాగింగ్కి గురి కాగపడినా, ఎవరైనా మహిళలు ఏ సమస్యకు సంబంధించి దేనికైనా కూడా స్పందించడమే ఈ మహిళా మీకోసం యొక్క ముఖ్యోద్దేశం. మహిళల భద్రతే లక్ష్యంగా ఈరోజు గుంటూరు జిల్లా పోలీసు వారు వినూత్నంగా మహిళా మీకోసం అనే కార్యక్రమాన్ని మన జిల్లా కలెక్టర్ గారు అట్లాగే ఎస్పీ గారు లాంఛనంగా ఈరోజు గుంటూరులో ప్రారంభించారు. అది మనం ఇక్కడ ఈరోజు రామకృష్ణ కవి కళాక్షేత్రంలో మనం కూడా వర్చువల్గా ఇనాగ్రేషన్ చూసాం. దీని ముఖ్య ఉద్దేశం మహిళలు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు వారికి ఇవ్వబడిన ఇప్పుడు 122 నెంబర్ కానివ్వండి, 9746414641 నెంబర్ కానివ్వండి, సమాచారం అందిస్తే నిమిషాల వ్యవధిలోనే వారిని మా పోలీసు వారు చేరుకొని వారికి ఉన్న ఇబ్బందిని తీర్చే విధంగా కృషి చేస్తారు. దయచేసి ఈ సదుపాయాన్ని అందరూ వినియోగించుకోండి. మహిళల రక్షణ ఆ బాధ్యత ప్రభుత్వం చేపట్టింది. మరి ముఖ్యంగా తెనాల్లో మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఉన్న పోలీస్ సిబ్బంది చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తూ మహిళల రక్షణే ధ్యేయంగా
విధులు నిర్వహిస్తున్నారు. అది గమనించండి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతులందరికీ అండగా ఉంటుందని వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం వేమూరు మండలం జంపని గ్రామంలో రైతు సేవా కేంద్రం ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కొనుగోలు కేంద్రాల ద్వారా వైసీపీ నాయకులు రైతుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసి అవినీతికి పాల్పడ్డారని, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతిగా ఉంటుందన్నారు. 75 కిలోల వరి ధాన్యం బస్తా 1740 రూపాయలకు ఈ కేంద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేయనున్నారని, రైతులందరూ ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ గోతాలు, గన్నీ బ్యాగ్స్ వీటి గురించి కూడా వివరంగా చెప్పడం జరిగింది. గతంలో నేను చూసే మన నియోజకవర్గంలోనే రైతుల చేత గన్నీ బ్యాగులు కొనిపించి ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులన్నీ కూడా ఈ బ్రోకర్లు స్వాహా చేసేసారు. ఇది యథార్థం. మన నియోజకవర్గంలో ఖాళీ గోతాల డబ్బులు కూడా వాళ్ళే వేసేసారు. అప్పుడు కొనుగోలు కేంద్రాలు కూడా వీళ్ళు దళారులు వాళ్ళ ఇష్టానుసారంగా కొనుగోలు చేసేవాళ్ళు. ఇవాళ సీజన్ ప్యాడీ సీజన్ కాబట్టి దీని గురించి మాట్లాడుతున్నాం. కానీ లేకపోతే మన దగ్గర వచ్చే రబీలో వచ్చేటటువంటి మొక్కజొన్న కానీ, జొన్న కానీ అడ్డగోలుగా దోపిడీ చేసి లక్షల లక్షల కోట్లు రైతులు మోసం చేసి సంపాదించారు ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా. కానీ ఇక నుంచి మనం అధికారంలో ఉండగా గతంలో ఎప్పుడు అటువంటి కార్యక్రమాలు జరగలేదు. ఇప్పుడు కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాం. రైతు సేవ కోసం ఉన్నటువంటి ప్రభుత్వం, రైతు పక్షపాత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఇది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడ్డ కూటమి ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ వీళ్ళందరూ కూడా కూటమిగా ఏర్పడి ఈ రోజున మీ అందరి ఆదరాభిమానాలతో ఎప్పుడూ రానటువంటి మెజార్టీలతో మీరు గెలిపించుకున్నటువంటి ప్రభుత్వం. ఈ మన ప్రభుత్వంలో మనకి ఎటువంటి నష్టం కూడా జరగలేమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ అధికారులు చెప్పినవన్నీ కూడా మీరు పూర్తిగా దాన్ని అధ్యయనం చేయండి. ఖచ్చితంగా ఈ రైతు సేవా కేంద్రాల ద్వారా, కొనుగోలు కేంద్రాల్లో ఈ ధాన్యాన్ని అమ్ముకోండి. ఆ దిశగా మీరు చర్యలు తీసుకుంటే మీ ప్రైవేటర్స్ కూడా ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి, నష్టం లేకుండా బయటపడతాం. కాకపోతే భయం ఉంది, మీకు తుఫాన్ చెప్తా ఉన్నారని. దాన్ని బట్టి ఏదో మరి మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు. అది కూడా చూడండి. ప్రభుత్వం కూడా మీకు దానికి సంబంధించిన సమాచారం కూడా ఎప్పటికప్పుడు మీకు తెలియజేసే విధంగా చర్యలు తీసుకుంటుంది. దాన్ని బట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండి అజాగ్రత్త పడకుండా మీరు కష్టపడి పండించుకున్నారు. ఎందుకంటే మన దగ్గర కౌలు రైతులు 170-80 మంది కౌలు రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. కౌలు ముందుగా చెల్లించిన వాళ్ళు ఉన్నారు, రేపు ధాన్యం కౌలు చెల్లించాల్సిన వాళ్ళు ఉన్నారు. నష్టపోతే పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించుకుంటే చాలా బాధ. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఖచ్చితంగా మీకు మేలు చేసే చర్యల్లో ప్రభుత్వం కూడా ప్రతి క్షణం మీ వెన్నంటి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా మీకు భరోసా కల్పిస్తూ, సోమవారం మహిళలపై హింస నిర్మూలన అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లాలో ఎస్పీ సతీష్ కుమార్ ప్రారంభించిన మహిళ మీకోసం కార్యక్రమంపై బుర్రిపాలెం జెడ్పీ పాఠశాల విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ శారదా సర్వీస్ సొసైటీ నిర్వాహకురాలు డాక్టర్ శారదా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు మహిళ మీకోసం కార్యక్రమంపై అవగాహన కల్పించారు. రాత్రి వేళల్లో వాహనాలు అందుబాటులో లేక ఇబ్బందికర పరిస్థితులు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 112కు పోలీసులు హెల్ప్ లైన్ నెంబర్ 97 46 41 46 41కి గానీ ఫోన్ చేయవచ్చని వెంటనే పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని సురక్షితంగా ఇళ్లకు తీసుకువెళ్తారని తెలిపారు. మహిళలకు భద్రత కొరకు పోలీస్ శాఖ తీసుకువచ్చిన ఈ కార్యక్రమాన్ని మహిళలు, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన డాక్టర్ శారదని ఆయన అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వయసులో మనకు కావాల్సింది ఏంటి? ఆడపిల్లలకి చదువు విషయంకి వచ్చేటప్పటికి ఏమంటారు? ఏముందిలే 10th చదవగానే ఓకే పెళ్లి చేసేద్దాం, పంపించేద్దాం, అంతే. అదేదో గుండెల మీద కుంపటే డైలాగులు కూడా చాలా చెప్తాం. అవస్థ అదొక భయంకరమైన అవస్థలోకి వెళ్ళిపోయింది సమాజం. ఆడపిల్ల అంటే అదొక బరువు అనుకునే గుడ్ టచ్చా, బ్యాడ్ టచ్చా, చిన్నదా పెద్దదా విషయం ఇంట్లో తల్లిదండ్రులతో మొట్టమొదటిగా చర్చించాలి. ఈరోజు ఏమి జరిగిందో స్కూల్లో, చిన్నదో పెద్దదో, మంచో చెడో, అమ్మా నాన్నతో ఫస్ట్గా. జనరల్గా ఆడపిల్లలందరూ అమ్మ కనెక్టెడ్ అంటారు కదా. నో, నేనైతే నా కూతురు నాన్నకే కనెక్టెడ్.
వాళ్ళ అమ్మకి ఏం చెబుతారో లేదో నాకైతే తెలియదు, కానీ నాకు ఇప్పుడు మా అమ్మాయి హైదరాబాద్లో ఉన్న డైలీ ఖచ్చితంగా నాకు కాల్ చేసి ఈరోజు కాలేజీలో ఏం జరిగిందో నాకు చెబుతుంది. ఎందుకు చెప్తుంది? నేనేమైనా ఇక్కడి నుంచి కారు వేసుకున్నామా ఇమీడియట్గా హైదరాబాద్ వెళ్ళిపోతాను కాదు. ప్రతిదీ తన రోజువారీ నిత్య దైనందిన జీవితంలో జరుగుతున్న ప్రతిదీ నాన్నతో షేర్ చేసుకుంటుంది. మంచో చెడు ఒక సలహా చెప్తాం కదా, ఓకే. అట్లాగే ఏది ఏమైనా రోజువారీ జరిగే మీ వ్యవహారంలో ఉండే రోజువారీ విషయాన్ని మొట్టమొదటిగా అమ్మా నాన్నతో చర్చించాలి. ఇది అలవాటు చేసుకోవాలి. సొసైటీ దేన్నైతే యాక్సెప్ట్ చేయదో అది తప్పు. ఈరోజు మనకి తప్పు కాదు అనిపించినా భవిష్యత్తులో అది తప్పుగా సొసైటీ గుర్తిస్తుంది. కాబట్టి తప్పు అనిపించింది మీకు మీరైనా ఖండించాలి. లేదా మీ వల్ల కాని పక్షంలో నీ పక్కనున్న పాప నీ మాట వినకపోతే వెంటనే ఇమీడియట్గా మీ పేరెంట్స్కి చెప్పొచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న గురువులకి చెప్పొచ్చు. ఓకే. ఎట్టి పరిస్థితుల్లో వైలెన్స్ జరగకుండా ఎట్టి పరిస్థితుల్లో జీరో చేసేవాళ్ళు. ఓకే. ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెన్స్ట్ గర్ల్ ఆర్ ఉమెన్. నేను అబ్బాయిలకు కూడా ఏం చెప్తానంటే, మన పక్కన మనకంటే వయసులో పెద్దవాడు కనిపిస్తే నేనైతే ఇలాగే చూస్తాను. నేను ఆఫీసులో సీట్లో కూర్చున్నాను అనుకోండి, నా దగ్గర జూనియర్ అసిస్టెంట్లు చాలామంది ఉంటారు. వాళ్ళు వస్తే మా అమ్మాయి పెద్ద అయితే జాబ్ చేస్తే ఇలా నా దగ్గరికి వచ్చి ప్రోగ్రాం తెనాలిలో ఆరంభిస్తున్నాం. ఇంత పిల్లల మధ్యలో చిన్నారి మధ్యలో వాళ్ళకి ఎడ్యుకేట్ చేయటం అనేది కూడా ప్రథమంగా మన తెనాల్లో మన బుర్రిపాలెంలో మన స్కూల్లో స్టార్ట్ చేస్తున్నాం. మీ అందరూ కూడా మనం సొసైటీ అనే దానికి కూడా మనకు బాధ్యత ఉంది. పద్దాక మనం ఎవరిస్తారు మాకేం చేస్తారు అనేది కాకుండా రెస్పాన్సిబిలిటీ మనం ఏమి ఇవ్వాలి. అలాగే మంచి పౌరుడిగా గుడ్ సమరిటన్ అంటారు, వాళ్ళలాగా మీరు ఎలా మారాలి అనే దానికి కూడా మీరందరూ ఈ రోజు నుంచి మనసులో పునాదులు బీజాలు వేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఈ స్కూల్ యాజమాన్యానికి సహకరించిన టీచర్స్కి, ఇప్పుడు దాకా కూర్చున్న మీకు, అలాగే మన చీఫ్ గెస్ట్గా వచ్చిన ఎంఆర్ఓ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ విరమిస్తున్నాను. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 10 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు. రెవెన్యూకి సంబంధించి 6, పంచాయతీకి సంబంధించి 1, పోలీస్ శాఖకు సంబంధించి 1, ఆరోగ్య శాఖకు సంబంధించి 1, హౌసింగ్కు సంబంధించి 1, మొత్తం 10 అర్జీలు వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు. సంబంధిత అధికారులకు పంపి నిర్ణీత సమయంలో పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. ఈరోజు మనకి సబ్ కలెక్టర్ తెనాలి ఆఫీస్లో 10 గ్రీవెన్సెస్ రికార్డ్ అయ్యాయండి. 10లోనూ రెవెన్యూకి సంబంధించి 6 గ్రీవెన్సెస్, పంచాయత్కి సంబంధించి 1, పోలీస్కి సంబంధించి 1, మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి 1, హౌసింగ్కి సంబంధించి 1. సో 6 ఏమో రెవెన్యూకి, మిగతా అన్ని 4 శాఖలకి అంటే పంచాయత్, పోలీస్, డిఎంహెచ్ఓ అండ్ హౌసింగ్కి ఒక్కొక్కటి ఇండివిజువల్గా అయ్యింది. సో ఇవన్నీ కూడా రెస్పెక్టివ్ ఆఫీసర్స్కి ఇవి రిజాల్వ్ చేయమని ఆన్లైన్ ద్వారా అలొకేట్ చేయడం జరిగింది. ఎస్ఎల్ఏ పీరియడ్ వీటిని ఏవైతే ఉంటాయో బియాండ్ ఎస్ఎల్ఏ అవ్వకుండా ఏదైతే పీజీఆర్ఎస్ విత్ ఇన్ ఎస్ఎల్ఏ మనం రిజాల్వ్ చేయాలో అవి అలా రిజాల్వ్ చేయాలని ఈరోజు వీసీ ద్వారా కూడా ఆనరబుల్ కలెక్టర్ మ్యామ్ ఇంకా జాయింట్ కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఈరోజు పీజీఆర్ఎస్కి అందరు డివిజనల్ లెవెల్ ఆఫీసర్స్ కూడా వచ్చి అటెండ్ అవ్వడం జరిగింది. ఏళ్ల తరబడి పరిష్కారం కానీ తమ సమస్యను పరిష్కరించడం పట్ల తెనాలి మండల పరిధిలోని రైతులు తహసీల్దార్ గోపాలకృష్ణను ఘనంగా సత్కరించారు. తెనాలి మండల పరిధిలోని రైతులకు అడంగల్ సర్వే 1Bలకు సంబంధించి సమస్యలు ఎంతో కాలంగా పరిష్కారం కాకుండా పెండింగ్లో ఉండిపోయాయని, ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువచ్చినా పట్టించుకునే వారు లేక విసిగిపోయారని, తెనాలి తహసీల్దారుగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే సుమారు 5,000 మందికి పైగా సర్వే నెంబర్ల సమస్యలను సరిచేసి రైతులకు ఎంతో మేలు చేశారని, తమ సమస్యను పరిష్కరించి రైతు పక్షపాతిగా నిలిచిన తహసీల్దార్ గోపాలకృష్ణకు కృతజ్ఞత తెలుపుతూ సత్కరించినట్లు రైతులు తెలిపారు. తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తెనాలి మండల పరిధిలోని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా నేలపాడు పంచాయతీలో పొలం 2 ఎకరాల 47 సెంట్లు ఉంది. 2 ఎకరాల 47 సెంట్లు 1 ఎకరంలో నెంబర్ మార్చారు. నెంబర్ మార్చి సర్వే చేసి కొత్త నెంబర్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అది ఎక్కిమంటే 2 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాం. 2 ఎంఆర్ఓలు మారిపోయారు, 2 విఆర్ఓలు మారిపోయారు. ఇప్పుడు వరకు ఎక్కిలేదు. ఇది వచ్చిన తర్వాత శ్రద్ధ తీసుకొని అది నెంబర్ ఎక్కిచ్చేసి మాకు న్యాయం చేశారు.
ఈ తెనాలి మండలంలో రైతులకి ఈ సర్వే నెంబర్లో అడంగల్లో 1Bలకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కనీసం కొన్ని వేలలో పెండింగ్లో ఉండిపోయినాయి. ఎన్నిసార్లు ఆ రైతులు వచ్చి రెవెన్యూ వాళ్ళని కలిసి వాళ్ళ చుట్టూ తిరుగుతా ఇసిగి వేసారిపోయారు. ఈయన గోపాలకృష్ణ గారు వచ్చిన అతి కొద్ది కాలం ఆయన వచ్చింది, అంతా కలిపి నాకు తెలిసి 4 నెలలు అవుతుందేమో. ఈ 4 నెలల్లో కనీసం 5,000 పైచీలకు సర్వే నెంబర్లకు సంబంధించిన వాటిని సరిచేసి ఆయన రైతులకి అసలు ఎంత ఉపయోగం చేశారంటే ఆ మానసిక క్షోభ మామూలుగా లేదు. ఎక్కడికి వెళ్తే మీ సేవకి వెళ్ళమంటారు, మీ సేవకి వెళ్తే సర్వేకి పెట్టుకోమంటారు, సర్వేకి పెట్టుకుంటేనేమన్నా మళ్ళీ ఆ నెంబర్ మార్చాలంటే లాగిన్ ఓపెన్ అవ్వాలంటారు. ఇన్ని రకాల వంకలు చెప్తా చాలా సంవత్సరాల నుండి జరుగుతూ వచ్చింది. ఈ సమస్యని ఆయన వచ్చిన కొద్ది కాలంలోనే ఈ 5,000 పైచీలకు సమస్యలను పరిష్కరించి ఆయన రైతు పక్షపాతిగా నిరూపించుకున్నాడు. అందుకని చెప్పి ఆయన్ని కలిసి మేము ఆ కృతజ్ఞతలు చేయటానికని తెనాలి మండలంలోని గ్రామాల రైతులందరూ ఈరోజు వచ్చారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.